హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క ల్యాప్టాప్ టేబుల్ అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది ఒక స్టడీ టేబుల్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, దీన్ని కానీ చూసినట్టయితే స్టడీ టైమ్ అని రాస్తుంది. ఇక్కడ కానీ చూసుకుంటే దీని యొక్క ప్రైస్ డిమార్ట్ ప్రైస్ అనమాట. 799 అంటే 800 రూపీస్ అండి దీని యొక్క ప్రైస్ అనేది. డిమార్ట్లో పర్చేస్ చేస్తాను, ఇది ఆఫ్లైన్లో పర్చేస్ చేసింది. ఇంకా బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క మోడల్ అనమాట. మనం స్లైడ్ చేసుకోవచ్చు, అప్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క ప్రైస్ అనేది చూసినట్లయితే ఎంఆర్పీ అనేది 888 అనేది ఉంది. 888 అయితే కాదు, మనకైతే చూడవచ్చు. ఇక్కడ మీకు చూసారు కదా 799 అనేది వచ్చింది. ఇందులో కలర్స్ కనుక చూస్తున్నట్లయితే మనకి బ్లాక్, బ్లూ, పింక్, గ్రే ఈ 4 కలర్స్లో అవైలబిలిటీలో ఉంటుందండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ నియరెస్ట్ డిమార్ట్ అనేది వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు, మనకి ల్యాప్టాప్ సింబల్తో కూడా ఇచ్చారనమాట. ల్యాప్టాప్ అనేది పెట్టుకోవచ్చు, స్టడీ టేబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఎందుకు కొన్నాను ఏంటి అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఒక టేబుల్ ఉండేది ప్రీవియస్గా, అది పాడైపోయింది, దాన్ని కూడా చూపిస్తాను మీకు. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను సైడ్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూడవచ్చు ఈ విధంగా ఉంది. కాలిడ్ పెడేద్దాం. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనకి అడ్జస్ట్మెంట్ స్టాండ్ అనేది ఒకటి, నెక్స్ట్ ఇది ఒక స్టాండ్, ఇది ఒక స్టాండ్ అంటే మనకి ఇలా లెగ్స్ ఓపెన్ అవుతాయి. కవర్ ప్యాకింగ్తో ఉంది. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. మనకి ల్యాప్టాప్ అనేది కింద పడిపోకుండా ఈ విధంగా మనం స్లైడ్ అయ్యేటప్పుడు ఇది అడుగుతుంది అన్నమాట, ల్యాప్టాప్ జారిపోకుండా. చూడవచ్చు, బాగుంది క్వాలిటీ అనేది. ఇప్పుడు నేను కవర్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కవర్ ఓపెన్ చేసేసాను. చూడవచ్చు మొత్తానికి ఇదంతా ఇది చూసుకున్నట్లయితే వుడ్డే ఫ్రెండ్స్, ఇది వుడ్డే. ఇక్కడ చూడొచ్చు, నేను ఒక స్టెప్ అడ్జస్ట్మెంట్ అనేది పెట్టాను. ఇంకొక స్టెప్ అనేది పెడితే ఈ హైట్లో ఉంటుందన్నమాట. నేను కూర్చొని ఇలా వర్క్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే ల్యాప్టాప్ అనేది జారిపోకుండా ఇక్కడ ఆగుతుందన్నమాట. ఇంక ఇటువైపు అనేది మౌస్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా రాసుకోవాలన్నా కూడా స్టడీ అనేది ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేద్దాం. ఇంకా చూసినట్లయితే మనకి ఇది ఐరన్ మెటల్. ఇది కూడా ఫ్రేమ్ అంతా చూడొచ్చు, ఫ్రేమ్ అంతా ఐరన్ అండి. మనకి ఈ లెగ్స్ కూడా ఐరన్ లెగ్సేనండి. లెగ్స్ కూడా బాగుంది. క్వాలిటీ అంతా కంప్లీట్గా ఇక్కడ కూడా ఒక ఐరన్ ఫ్రేము, మనకి అడ్జస్ట్మెంట్ అనమాట. సైడ్ నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్ అనేవి ఉన్నాయండి. మనం ఇందులో ఇది లాక్ చేయడానికి అనమాట ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఈ విధంగా మనం ల్యాప్టాప్ అనేది సెట్ చేసుకోవచ్చు. మన కింద కూర్చొని అయినా సరే, మంచం మీద అయినా సరే కూర్చొని చేసుకోవచ్చు. మనకి మౌస్ ప్యాడ్ పెట్టుకొని మౌస్ పెట్టినంత మనకి, నేను ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్, అందుకే చూడొచ్చు ఎంత గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ మనకి 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ అయినట్లయితే ఫుల్గా కవర్ అవుతుంది ఇక్కడ వరకు అనమాట. ఓకే, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్ అనేది మనం ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో పెట్టుకోవచ్చు. నేను ఇంకా హైట్ ఇంకా డౌన్ చేసుకోవాలంటే ఇంకా స్టెప్లు అనేది చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ పడుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎవరైనా సన్నగా ఉన్నట్టయితే కింద పడుకొని కూడా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కింద పెయింట్కి గీతలు పడిపోకుండా ఇక్కడ చూడొచ్చు, మనకి ప్లాస్టిక్ బూట్స్ అనేది 2 ఇవ్వడం జరిగింది స్టాండ్కి అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.